బ్రేకింగ్ న్యూస్ ఇవాళ బీజేపీలో చేరనున్నారు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. గులాబీ పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బాలరాజు కాషాయ కండువా కప్పుకోనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో ఆయనతో పాటు కొందరు నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు కమలం పార్టీలో చేరనున్నారు. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభమైందా? ఫామ్ హౌస్ ఎపిసోడ్ ఎమ్మెల్యేలతోనే ఆకర్ష్ స్టార్ట్ అయిందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. గువ్వల బాలరాజు మాత్రం తనకు అలాంటి టాస్క్ ఏమీ లేదని, తన విధానం మార్చుకుని వెళుతున్నానని స్పష్టం చేశారు. మరోవైపు బాలరాజు పార్టీ వీడటంపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. ఆయన వెళ్లిపోతే పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని చెబుతుంది. గువ్వల బాలరాజు మాత్రం కేటీఆర్ టార్గెట్ గా విమర్శలు చేశారు. తాను మాట్లాడడం మొదలు పెడితే కేటీఆర్ ఓళ్లలో తిరగలేరన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి, మరి కాసేపట్లో కూడా అటు గువ్వల బాలరాజు బీజేపీలో చేరబోతున్నారు. సో ఎంతమంది కార్యకర్తలు తనతో పాటు చేరబోతున్నారు? సో పార్టీలు ఏమైనా పదవి ఆశించి వెళ్తున్నారా? డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఇవాళ 11 గంటలకు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పాలమూరు ఎంపీ డికేఆర్న సమక్షంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీలో చేరబోతున్నారు. పెద్ద ఎత్తున అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ వర్గాలు ఇవాళ బీజేపీలో చేరబోతున్నాయి. ఎప్పుడైతే ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో కీలకంగా ఉన్నటువంటి గువ్వల బాలరాజు గతంలో బీజేపీలో చేరాలంటూ ప్రలోభాలకు గురి చేస్తుంది బీజేపీ అంటూ పెద్ద ఎత్తున కూడా బీజేపీ పైన ఆరోపణలు చేసి, అట్లనే ఆ కేసు ఇప్పటికి కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఆ నేపథ్యం ఉంది. ఆ రోజు బీజేపీ ప్రలోభాలకు చేసినటువంటి ఆ నేపథ్యంలో బీజేపీ ప్రలోభాలకు చేసింది, బీజేపీలో చేరమని చెప్పినటువంటి గువ్వల బాలరాజు ఇవాళ బీజేపీలో చేరబోతున్నారు. అసలు ఏం జరిగింది ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో అనేది కూడా ఒకవైపు సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. బీఆర్ఎస్లో ఎందుకు పడట్లేదు గువ్వల బాలరాజుకు, ఎందుకు బీఆర్ఎస్ను వీడాల్సి వచ్చింది, కేసీఆర్ ఎంబడ తిరిగినటువంటి గువ్వల బాలరాజు ఒకేసారిగా ఇవాళ బీజేపీ గూటికి ఎందుకు చేరబోతున్నారు అనేది చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి గువ్వల బాలరాజే కాదు, మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 14 నియోజకవర్గాలు ఉంటాయి. 14 నియోజకవర్గాలు గతంలో బీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితులు ఆ జిల్లాలో ఉన్నాయి. ఆ జిల్లాలో బీఆర్ఎస్కు చాలా పట్టున్నటువంటి జిల్లా. 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత మహబూబ్ నగర్ అంతా కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలకు దాదాపు 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. కేవలం 2 మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఒకటి గద్వాలు, 2 అలంపూర్. ఈ రెండింట్లో గద్వాలకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే గెలిచినటువంటి రామ్మోహన్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చేరుకున్నారు. ఇక అల్లంపూర్ మాత్రమే బీఆర్ఎస్ మిగిలింది అక్కడ. కాబట్టి ఇట్లా మొత్తం కూడా 14 నియోజకవర్గాలు 2 పార్లమెంట్ సెగ్మెంట్లలో ఉన్నటువంటి మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఇవాళ రేపు ఇంకా పెద్ద ఎత్తున బీజేపీ పార్టీకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయనేది బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ ప్లేస్లో ఖచ్చితంగా బీజేపీ నిలబడబోతుంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అట్లనే మరో 3 సంవత్సరాలలో సార్వత్రిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. కాబట్టి మొత్తం కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇట్లా మొత్తం కూడా అన్ని ఉమ్మడి జిల్లాల్లో మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, పోటీ చేసి ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ మొత్తం నేతలంతా కూడా బీజేపీలో వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ ఒకటే, బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఒకవైపు సీఎం రమేష్తో పాటు సొంత కేసీఆర్ కూతురు కవిత కూడా బీజేపీలో విలీనం దిశగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తోంది అంటూ కూడా విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఇక నిన్న మొన్న వచ్చినటువంటి గువ్వల బాలరాజు కావచ్చు, లేదా తీన్మార్ మల్లన్నలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కీలక నేతలందరూ కూడా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందనేది ఒక బలమైన చర్చ ప్రస్తుతం రాష్ట్ర పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో విలీనం కంటే ముందే
ముందే నేతలందరూ కూడా బీజేపీలో చేరాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎస్ వెంకట్, ఎవరైనా పార్టీ మారేటప్పుడు విమర్శలు చేసుకోవడం కామన్. బట్ ఇప్పుడు బాలరాజు చేస్తున్న విమర్శలు ఏంటంటే, సో నేను నోరు విప్పితే కేటీఆర్ ఎక్కడ కూడా ఒళ్ళలో తిరగలేరంటూ కూడా పెద్ద పెద్ద కామెంట్స్ అయితే చేస్తున్నారు. అసలు దీని వెనకాల ఏమన్నా రహస్యం ఉందనుకోవచ్చా? సో ఆయన మాటలకి ఆంతర్యం ఏమిటనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పటికే అధికారం రాలేదనే అసంతృప్తి బీఆర్ఎస్ పార్టీలో బలంగా ఉంది. ఏది పడితే అది మాట్లాడడం కావచ్చు, నేతల మధ్య ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్కు ఒకవైపు గత 10 ఏళ్లలో చేసినటువంటి ఏవైతే అనేక పథకాలలో అవినీతి ఒక్కొక్కటి బయటపడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. కాళేశ్వరం కావచ్చు, అట్లనే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, విద్యుత్ కొనుగోలు అంశం కావచ్చు, ఇట్లా గొర్రెల స్కామ్ కావచ్చు, అనేక అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నటువంటి సిచ్యువేషన్లో మొత్తం కూడా బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, కీలక నేతలందరూ కూడా ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ ఇదే అదునుగా గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో కీలకంగా ఈ పార్టీకి సంబంధించిన బిఎల్ సంతోష్ను అందులో ముద్దాయిగా పెట్టాలని చూసినటువంటి బీఆర్ఎస్ నేతలు ప్రలోభాలకు గురి చేస్తుంది బీజేపీ, భయపెట్టేస్తుంది బీజేపీలో చేరాలి అంటూ కూడా గతంలో పెద్ద విమర్శలు చేసినటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరైతే చేసినారో వాళ్ళందరూ కూడా ఇవాళ బీజేపీ వైపుకు చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది దీని మధ్యలో? బీజేపీ ఎలాంటి ఆఫర్ ఇచ్చింది బీఆర్ఎస్ నేతలకు? లేదా బీఆర్ఎస్లో బయటపడుతున్నటువంటి అసంతృప్తి, ఏదైతే బయటపడుతున్నటువంటి అవినీతి కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా బయటికి వస్తున్నారా అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే కవిత ఇప్పటికే బీఆర్ఎస్ను కాదని సొంత కూపడితో బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ బీఆర్ఎస్ను పూర్తి స్థాయిలో వ్యతిరేకించి అటు తండ్రిని ఇటు వాళ్ళ సొంత తండ్రిని వ్యతిరేకించి పూర్తిగా బయటికి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇట్లా కవితనే బయటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నేతలు పార్టీలో ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి, సొంత కూతురికే ఇక్కడ న్యాయం లేదు, మిగతా వారికి ఉంటుందా అనే యోచనలో బీఆర్ఎస్ వర్గాలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇదే అదునుగా బీజేపీ కూడా చాలా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతలను ఆకర్ష్ కమలం పేరుతో ఇప్పటికే తెరలేపింది. పూర్తి స్థాయిలో బీజేపీలోకి తీసుకునేందుకు ప్లాన్ చేస్తూ ఉంది. ఇక మొత్తం బీఆర్ఎస్ కనుక ఖాళీ అయితే కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ ఇట్లా కేవలం కుటుంబం మాత్రమే మిగులుతుందా అనే ఒక చర్చ అయితే ప్రస్తుతం రాష్ట్ర పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో గువ్వల బాలరాజు వరకే ఆగిపోతుందా, లేదంటే గత ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో రేగ కాంతారావు ఉన్నారు, పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు, వారితో పాటు ఇంకా మరికొంతమంది మొదటి విడతగా 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి, మరో విడతగా మరో కొంతమందిని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి, అట్లా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ప్లానింగ్ చేసింది గతంలో అనేది బలమైన ఆరోపణలు చేసిర్రు ఇదే గువ్వల బాలరావుతో పాటు మిగతా వాళ్ళు. అదే గువ్వల బాలరావుతో ఇవాళ బీజేపీలో చేరుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా బీజేపీలో చేరేందుకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వర్గాలు చూస్తున్నాయి. అనేక మంది నేతలు బీజేపీతో టచ్లో ఉన్నారని నేతలు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఏం జరగబోతుంది, బీజేపీ బీఆర్ఎస్ని ఖాళీ చేస్తుందా లేదంటే చివరికి విలీనం చేసుకుంటుందా అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతోంది. అఖిల రైట్ వెంకట్, థ్యాంక్ యూ. సో మరి కాసేపట్లో కూడా అటు గువ్వల బాలరాజు అయితే అటు బీజేపీ పార్టీలో చేరనున్నారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్కి ఇది మరొక శాఖ అని చెప్పుకోవాలి. అయితే దీన్ని బట్టి కూడా బీఆర్ఎస్ అయితే ఎవరు పార్టీలోంచి వెళ్ళినా పార్టీకి ఎలాంటి నష్టం లేదంటూ చెప్పుకొస్తూనే అటు బాలరాజుపై కొన్ని విమర్శలు చేస్తున్నాయి. మరో పక్కన బీజేపీ సైతం ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా పార్టీలో కీలక నాయకులందరినీ బీజేపీలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తుంది.